కాంగ్రెస్ సర్కార్ ఒక సింగిల్ ఎజెండాతో పోతుంది. ప్రతి పథకంలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తుంది, వాళ్ళని ముందు పెడుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించి మహిళలు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే, నా పేరు పద్మ. నేను అధికార పార్టీ ఉన్న 10 సంవత్సరాల్లో టైంలో కూడా కాంగ్రెస్ నుండి నేను గెలవడం జరిగింది. హుస్నాబాద్ మున్సిపల్ కాంగ్రెస్గా 2 టైమ్స్ కాంగ్రెస్ కౌన్సిలర్గా పోటీ చేసి కాంగ్రెస్ కౌన్సిలర్ 2 టైమ్స్ గెలవడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభావం అంతా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అడ్డా అంతేనా? హుస్నాబాద్ అంటేనే కాంగ్రెస్ అడ్డా. అధికారంగా 10 సంవత్సరాలు ఉన్నా కూడా 7-8 సీట్లు కాంగ్రెస్ గెలిచినాయి. మరి మా ఇప్పుడు ఉన్న చైర్మన్ కూడా పదవి కోసం బీఆర్ఎస్ పార్టీకి పోయింది. వాళ్ళు కూడా కాంగ్రెసే అప్పుడు పదవి కోసం పార్టీలు మారారు. కానీ గత 10 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ నుండి కౌన్సిలర్గా చేసిన, మా సార్ 30 సంవత్సరాల నుండి ఆయన అధికారంలో కాంగ్రెస్ ఉన్నా మేము పార్టీ మారలేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పదవి వస్తుంది, కాంగ్రెస్ రాష్ట్రంలో అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది, హుస్నాబాద్లో కూడా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎగురుతుంది అనే సిద్ధాంతం ఎంత ఉండాలో అంత ఉంచుకొని ఎంత ఒడిదొడుకులకైనా నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలో. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో పట్టు చీరలకు, బతుకమ్మ శారీలకు ఇట్లాంటి వాటికి మహిళలంతా ఇట్లా అయిపోయారు. మహిళలకు అభివృద్ధికి పెద్ద పీట వేసినాం, మహిళలు ముందు తీసుకొచ్చినామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాళ్ళు ఓన్లీ కేటీఆర్ సిరిసిల్లకు మంత్రి అయ్యి అక్కడ పద్మశాలకు ఒక పదవి, వాళ్ళకు ఒక మంత్రిగా ఉండి వాళ్ళకు ఉపాధి పని కల్పించాలనడమే కానీ ఆ చీరలన్నీ సిరిసిల్లలో నేర్పియలే. సూరతో భీమండో ఎక్కడి నుండో తీసుకొచ్చింది. ఆ చీరలు ఒక్క మహిళ కట్టుకొని బతుకమ్మ ఆడలేదు. వాళ్ళ భార్య కానీ కవిత కానీ వాళ్ళు ఎవరన్నా ఆ చీరలు కట్టుకున్నారా? అధికార పార్టీలు ఉన్న మంత్రుల భార్యలే కానీ ఎంపీల భార్యలే కానీ ఎవరన్నా ఎమ్మెల్యే భార్యలు ఎవరైనా కట్టుకున్నారా? అది పేద ప్రజలకు ఇచ్చిర్రు. అవి ఏం చేసిండ్రు? మన చేన్ల దగ్గర కట్టిండ్రు. కొంగలు పక్షులు రాకుండా బెదిరి పెట్టే వాటికి యూజ్ చేసిండ్రు. గడ్డి మోపులు కట్టడానికి, చుట్టూ కోతులు రాకుండా, కొంగలు రాకుండా. కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. గతంలో కవిత మాట్లాడుతూ ఇప్పుడు లేటెస్ట్ జరిగిన ఒక సంఘటన, తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని మార్చింది కాంగ్రెస్ సర్కార్, ఒక కొత్త రూపం తీసుకొచ్చింది. గతంలో ఒక రకమైన రూపం ఉండే, అయితే అది గతంలో ఇది కవిత రూపాన్ని పోలి ఉందని చెప్పేసి చాలా ట్రోల్స్ జరిగినాయి. కవిత గారు కూడా ఒక సందర్భంలో తప్పేముంది, మా తెలంగాణ మహిళలోకం ఎట్లుంది, నేను ఎట్లున్నా, నేను కూడా తెలంగాణ ఆడపడినా కదా, నా లెక్కనే ఉండొచ్చు అని నవ్వుకుంటాను. సో మరి కవిత రూపంలోనే తెలంగాణ ఆడపడుచులు ఉంటారా? కవిత లాగానే చీరలు కట్టుకున్నారా తెలంగాణ ఆడపడుచులు అంతా ఆ టైంలో? ఇప్పుడున్న ప్రతిరూపం కరెక్ట్గా ఉందా? ఇప్పుడున్న రూపం కరెక్ట్ ఉంది. ఆమె తెలంగాణ తల్లికి ఏ రకంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు రూపొందించిండు. అప్పుడున్నది ఆమె ఒక కవితక్క అనుకుని ఆమె రూపం ఒక తెలంగాణ ఆడబిడ్డ లెక్క అని ఒక రూపొందించారు, కానీ అది కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు అందరు కట్టుబాట్లతోనే చీరలలో ఉంటారు, అన్ని విధాలుగా ఉంటారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ విగ్రహంలో చూసుకుంటే ఒక పక్కకు చేతిలో చెయ్యి హస్తం ఇచ్చింది, ఓ చేతిలో కంకి, కొడవలి, వడ్లు. అక్కడ వివాదం జరుగుతుంది. ఇది హస్తం అంటే కాంగ్రెస్ వివాదం జరుగుతుంది. అది తప్పు. కేటీఆర్ నిన్న రాత్రి ఈటీవీ న్యూస్లో మాట్లాడిండు, అది కేటీఆర్ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని తెలంగాణ విగ్రహాలను మార్చుతారా అని అంటాడు. అప్పుడు ఆయన పెట్టిన విగ్రహం బాగాలేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని ఒక వాస్తు ప్రకారం తెలంగాణ తల్లి ఎట్లుంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే రూపురుద్రంగా తల్లిని ప్రతిష్ఠ చేశారు. అంటే బాగా భూమి ఉన్న ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన మహిళలాగా ఉంది, భూస్వామ్య మహిళలాగుంది, అంటే కష్టం చేసుకునే స్త్రీమూర్తి లాగా లేదు అని అంటున్నారు. లేదు, ఇప్పుడున్న తల్లిని చూద్దాం, వాళ్ళ తల్లి విగ్రహం పెట్టిన దాన్ని చూద్దాం, ఇప్పుడు రేపు ప్రతిష్ఠ అయ్యేది దాని తల్లిని చూద్దాం. ఆమె చేతిలో మెడలో ఎట్లా ఏ విధంగా మహిళ ఉండాలి, ఏ విధంగా తల్లి అనేది ఉన్నదో చూసిన ప్రజలకే అర్థం చేసుకుంటారు, ప్రజలే సంతోషపడుతుండ్రు. సో మిగతా సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్ విషయంలో కానీ ఇంకా చాలా మహిళలకు సంబంధించి చాలా అంశాలు కూడా ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూస్తారు? మహిళలు నిజంగా లబ్ధి పొందుతారా? చాలా లబ్ధి పొందుతారు. పేద ప్రజలు తెల్లారులేస్తే ఉచిత బస్సు ప్రయాణం వాటికి 1 year అవుతుంది. ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు, రవాణా శాఖ మంత్రితో పాటు ఇవాళ మా హుస్నాబాద్ కాదు తెలంగాణ ప్రజలే ఒక ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో ఎక్కి చాలా సంతోషపడతారు. రోజు 50 రూపాయల ఆడ 200 పని కోసం పోయేటోళ్ళు 50, 60, 70 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఒక మహిళ, సగటు మహిళ నెలకు 2000 ఆదాయాన్ని వెనకకేసుకుంటుంది ఈ ఫ్రీ బస్సు చేయడం. అంగడికి పోయేవాళ్ళు, ఆఫీసులు, కాలేజీ పిల్లలు,
కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్లు కానీ ఇది ఉచిత ప్రయాణం అని దానిలో తీసుకునే బస్సు ఇబ్బంది పడేటోళ్ళు ఇవాళ చాలా సంతోషపడతారు. పేద తల్లిదండ్రులు పిల్లలు కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ పోవాలంటే వాళ్ళు ఒక ఆధార్ కార్డు వాళ్ళ డాడీ మమ్మీ లేకున్నా వాళ్ళ పర్సులో ఒక ఆధార్ కార్డు వేసుకొని పోయి వస్తారు. కరీంనగర్ పోతుర్రు. దేవాశాఖ మంత్రి అంది చాలా సంతోషపడుతారు ప్రజలు, మహిళలు ఈ విషయంలో. మళ్ళీ గ్యాస్ ఒకప్పుడు 1200 చిల్లర ఉండే గ్యాస్ ఇవాళ 500కే గ్యాస్ వస్తుంది. మేము ప్రతి మహిళలం ఇంట్లో వంట చేసుకునేటోళ్ళం. సంవత్సరానికి 6 సిలిండర్లు అంటారు, మాకు 500కే గ్యాస్ వస్తుంది. మహిళలు అట్లా సంతోషం. మళ్ళీ 200 యూనిట్ల కరెంటు, అసలు ఒక్కొక్క ఇంట్లో 1200 1000 రూపాయలు అనే కరెంటు బిల్ వచ్చేది. ఇవాళ జీరో బిల్ అంటే ప్రతి కుటుంబం సంతోషపడుతుంది. మొత్తంగా గృహిణులు మహిళలు అయితే హ్యాపీగా ఉన్నారంటారు. హ్యాపీగా పావుల వడ్డీలు వచ్చినాయి. ఒక్క మహిళా గ్రూప్కు 20 లక్షల లోన్ ఇస్తుంది. ₹1 కోటి. ఒక్కొక్క మహిళకు ఏ ప్రోగ్రామ్ చేయాలని ఏది చేసుకున్నా ఒక 20 లక్షల లోన్ ఇస్తుంది. 10 మందిని ఒప్పించి చేసిన బ్యాంక్ ఒక 10 మందికి 20 లక్షలు ఇస్తుంది. ఇవాళ ఆ 20 లక్షలకు కూడా పావుల వడ్డీలు వస్తున్నాయి. మీరు హుస్నాబాద్ సంబంధించిన స్థానిక నాయకులు కాబట్టి ఇంకొక విషయం అడుగుతా. ఈ ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు వేయడానికి ఏదో ఆలోచన చేస్తున్నట్టుంది ప్రభుత్వం. అట్లేమన్నా మీకు హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ గారు అట్లాంటి అవకాశం ఏమైనా కల్పించారా? ముందుగా కరీంనగర్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తామన్నారు. ఇంకా ఆ విషయానికైతే మా డిపో చాలా నష్టంలో ఉండే. హుస్నాబాద్ డిపోనే తీసే కార్యక్రమం ఉండే. ఇవాళ హుస్నాబాద్ డిపో కొత్త బస్సులు వస్తున్నాయి. దానికి మాకు బస్టాండ్ కూడా కొత్తగా బస్టాండ్ కట్టిస్తుండు ప్రభాకర్ అన్న. అట్లాంటి ఉద్దేశం రాలేదు. ఆ ఉద్దేశం వచ్చినాడు మేము మీతో చర్చకు ఏదన్నా ఉంటే మాట్లాడతాం. సో ఖచ్చితంగా అంటే హుస్నాబాద్లో మార్పులు అయితే జరుగుతాయని మీకు నమ్మకం ఉంది? ఇప్పటికే ఈ రోజు వరకు 836 కోట్లు హుస్నాబాద్కు తీసుకొచ్చిండు. గౌరవెల్లి ప్రాజెక్టు కేసీఆర్ కుర్చేసి కట్టుకుంటాను. ఒకప్పుడు ఆ ఫౌండేషన్ గౌరవెల్లి హుస్నాబాద్ మెట్ట ప్రాంతం అని చాలా మాకు వాటర్ లేదు. కూలీ నాళ్ళ కోసం బొంబాయిలు అటు ఇటు వెళ్ళిపోయేటోళ్ళు. ఇవాళ ఆ విషయం చాడ వెంకరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా బొమ్మ వెంకన్న మాజీ ఎమ్మెల్యే ఉంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర వచ్చి మా హుస్నాబాద్లో నిద్ర చేసి గౌరవెల్లి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేయడం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి సిద్దిపేటలో హరీష్ రావు, మల్లన్న సాగరు, కొండపోషమ్మ ఆయన అన్ని విషయాలు ఆయన అక్కడ పూర్తి చేసిండు. మా ఎమ్మెల్యే సతీష్ బాబు 2 సార్లు గెలిచిండు. హరీష్ బాబు వచ్చిండు ఆయన ఎలక్షన్లకు ప్రచారం చేయడానికి. సతీష్ బాబు ఇంటికి మన కేసీఆర్ కూడా భోజనానికి వింతుకు పోతాడు. అటువంటిది కూడా మా గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి కాలే. ఇవాళ మా ప్రభాకర్ అన్న గెలిచినాక 2 నెలలకే దానికి కాలువల కోసం 437 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం వరకు మళ్ళీ పంటల వరకు మా కాలువలు పూర్తయితే వ్యవసాయం మెట్ట ప్రాంతం ఉన్న వాళ్ళందరికీ వ్యవసాయం బావిలలో నీళ్ళు అయితే పొలాలకు నీళ్ళు వస్తాయి. మంచిగా జరుగుతుంది. సో పొన్నం ప్రభాకర్ గారు అందుబాటులో ఉంటున్నారు ఎవరికైనా సామాన్యులకు అందరికి కూడా? సామాన్యులు గారు ప్రతి ఒక్క ఆయన ఒక కార్యకర్తనే, మంత్రి లెక్క ఉండడు, ఎమ్మెల్యే లెక్క ఉండడు. మేము కార్యకర్తలు లెక్క. కొత్తగా మంత్రి అయింది కాబట్టి కొత్త ఊరిలో 4 రోజులు ఉంటాడు కావచ్చు. అసలు మా అన్న దగ్గర అట్లాంటి లేనే లేదు. ఆయన 5 ఏళ్ళు ఎంపీగా చేసిండు. 5 ఏళ్ళు ఎంపీ. 4 ఏళ్ల తర్వాత అట్లే ఉంటాడు. 4 ఏళ్ళు కాదు, నువ్వు ఎప్పుడు చూడు ప్రభాకర్ అన్న గట్లనే ఉంటాడు. ఆయన ఎంపీగా చేసిండు. ఇదే కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు చేసిండు. మార్కెట్ చైర్మన్ చేసిండు. మాకు ఆయన పదవి లేకుండా మా హుస్నాబాద్ను పట్టించుకున్నాడు. సేమ్ అట్లనే ఉన్నాడు, ఏం మారలేదు. మేము కార్యకర్తలు మారలే, మా అన్న మారలేదు, అట్లనే ఉన్నాడు.